ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనము. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నట్టు ఇష్టం కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామం నిమిత్తం తన జనులను ఆయన విడనాడడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా మిమ్మల్ని తనకు జనముగా చేసుకున్నట్టుకు ఇష్టం కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామం నిమిత్తం తన జనులను ఆయన విడనాడడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం, నా జనులైన ఇజ్రాయేలును విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసం చేసేదను. కీర్తన గ్రంథం 94వ అధ్యాయం 14వ వచనం, యెహోవా తన ప్రజలను ఎడబాయేవాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. విలాప వాక్యంలో 3వ అధ్యాయం 31, 32 వచనాలు, ప్రభు సర్వకాలం ఎడనాడుడు, ఆయన బాధ పెట్టిన తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, ధనాపేక్ష లేని వారు మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండేది, నిన్ను ఏమాత్రం ఎడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పిన కదా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం, నేనే నా చిత్తానుసారంగా మీ అతిక్రమలను తుడిచి వేయుచున్నాను, నేను మీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషమునై ఉండవాలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నా స్వకీయ సంపాద్యమగుదురు. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 2వ వచనం, ఏలయనగా నీ దేవుడు యెహోవా నువ్వు ప్రతిష్ఠ జనము, మరియు యెహోవా భూమి మీద నన్ను సమస్త జనులలో విశేషముగా తన స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకున్నాను. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 25వ వచనం, నేను చిన్నవాడనే ఇంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, ఆయనను నీతిమంతులు విడవబడుట గాని మరి వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 149వ అధ్యాయం 2వ వచనం, ఇజ్రాయేలు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురు గాక, సీయోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురు గాక. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మమ్మల్ని మీరు ఎన్నడూ విడనాడు దేవుడై ఉన్నారు తండ్రి. అందరిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మా ప్రభావ మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.